సార్ ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడగాలి. ప్రతి ప్రభుత్వం అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఈ పథకం అమలు చేస్తాం, ఈ సంక్షేమ కార్యక్రమం చేపడతామని చెప్పి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టుకుంటూ ఉంటారు. అలా తెలంగాణ తీసుకోవచ్చు, ఏపీ తీసుకోవచ్చు. సంక్షేమ పథకాలు, ఉచిత పథకాలు అనేకం ప్రకటించి ఆల్మోస్ట్ నెరవేరుస్తున్నాయని చెప్పుకొని మళ్ళీ ఎన్నికలకు సిద్ధమవుతూ ఉన్నారు. ఎలా ఉంది సార్ ఉచిత పథకాలు, సంక్షేమ పథకాల వ్యత్యాసాల వల్ల ఏపీలోనేమో సోమరిపోతులు అయిపోతున్నారు. అనుకున్న దానికంటే ఎక్కువగా సంక్షేమ పథకాలు లేదంటే ఉచిత పథకాలు అక్కడ అమలు చేసేస్తున్నారు జగన్ గారు అని చెప్పి బాహాటంగా విమర్శలు ఎదుర్కొంటోంది ఆ ప్రభుత్వం. చంద్రబాబు నుంచి కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి నుంచి కావచ్చు. ఎలా చూస్తున్నారు? శ్రావణి, ఒక మాట చెప్పాలి. పార్టీలు అన్ని రాష్ట్రాల్లో కూడా, ఏ పార్టీ అయినా కూడా గతంతో పోలిస్తే 30-40 ఏళ్ళు 50 ఏళ్ల క్రితంతో పోలిస్తే వ్యక్తిగతమైన సంక్షేమ పథకాలకి పెద్దపీట వేస్తున్నారు. చాలా సమర్థంగా అమలు చేస్తున్నారు. పూర్వం ఉన్న అవినీతి కూడా ఉంటున్నది. చివరి మనిషి దాకా టెక్నాలజీ కూడా వచ్చింది కాబట్టి ఆధార్ లింకులు కానీ లేకపోతే మిగతా రకరకాల కారణాల వల్ల చివరి మనిషి దాకా వెళ్ళిపోతున్నాయి. చాలా సమర్థంగా పెడుతున్నాయి, నిజాయితీగా పెడుతున్నాయి. ఉత్తరప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, దేశంలో చాలా రాష్ట్రాల్లో, మహారాష్ట్ర కావచ్చు, సమర్థంగా వెళుతున్నాయి. ఒక బీద దేశంలో బీద ప్రజల సంక్షేమాన్ని పక్కన పెట్టడం కూడా సాధ్యము కాదు, ధర్మము కాదు. తాత్కాలికంగా ఇప్పుడు బెదరికం బాధలో ఉన్నప్పుడు తాత్కాలికంగా కొంతైనా ఉపశమనం కలగాలి. కానీ మన సమస్య ఎక్కడ వచ్చిందంటే, అసలు పరిపాలన అంటే ఈ తాత్కాలికమైన తాయిలాలు ఇవ్వటమే. ఎల్లకాలం మాది ఇచ్చే చెయ్యి, నీది పుచ్చుకునే చెయ్యి, నేను నీకు దానం ఇస్తా, నువ్వు నాకు రుణపడి ఉంటావు. ఈ భావన, ఈ భాష ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరం. ఇది మీ బాబుగాడి ముల్లె కాదు. ఈ సంక్షేమ పథకాలు మీరు ఏమిచ్చినా కూడా ప్రజల డబ్బు, పన్నుల రూపంలో కష్టించి చెమటోడ్చి ప్రజలకు ఇస్తున్న డబ్బు, దాన్ని ప్రజల్లో కొంతమందికి మీరు పంపిణీ చేస్తున్నారు. సంతోషం. కాబట్టి మొట్టమొదటి మీకు రుణపడాల్సిన అవసరం లేదు. ఇది మీది కాదు. మీలో చాలామంది, అందరూ కాకపోయినా ప్రజల నుంచి దోచుకుని మీరు బాగుపడుతున్నారు తప్ప ప్రజలు మీ నుంచి దోచుకోవట్లా. ప్రజల డబ్బుని దానిలో చాలా భాగం తినేసి మరికొంత భాగం దుబారా ఖర్చు పెట్టి కొద్దిగా జనానికి అందించే ఏర్పాటు. రెండోది, అంతకంటే ముఖ్యమైనది, తాత్కాలికమైన ప్రయోజనం అవసరమే. కానీ ఒక 20 ఏళ్ళు ఇట్లా ఇచ్చామనుకుందాం. 20 ఏళ్ళు అక్కడ కూర్చున్న వాళ్ళు ఇచ్చే చెయ్యి, ఇక్కడ ప్రజలతో పుచ్చుకునే చెయ్యి. 20 ఏళ్ల తర్వాత ఈ కుటుంబంలో పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు కదా, వాళ్ళ బతుకు ఇట్లానే అయితే అప్పుడు మళ్ళీ పుచ్చుకునే చెయ్యి అయితే, మీది ఇచ్చే చెయ్యి అయితే, అంటే ఎల్లకాలం తరతరాలుగా బానిసల్లా బతకాలా? తరతరాలుగా బేదలుగా ఉండాలా? బేదరిక నుంచి ఎట్లా బయటపడతారు? మీరిచ్చే దానాల వల్ల కాదు. ప్రజాధనమైనా సరే సంపాదించే శక్తి పెరగడం వల్ల. ఎలా పెరుగుతుంది? మంచి విద్య, మంచి ఆరోగ్యం, నైపుణ్యం, ఆర్థిక పరిస్థితి పెరిగి ఉద్యోగాల కల్పన, సొంతంగా ఉపాధిలో చేరడం, కష్టపడి ధైర్యంగా డబ్బు సంపాదించగలటం, ఆత్మవిశ్వాసం, ధైర్యం. దాంతోపాటు చట్టబద్ధ పాలన. నేను సంపాదించిన రక్షణ ఉంటుంది, నాకు దోపిడీ ఉండదు. బలం ఉన్నవాడో, బడితో ఉన్నవాడో, డబ్బు ఉన్నవాడో, లేకపోతే పలుకుబడి ఉన్నవాడో, పరపతున్నవాడో నన్ను కొట్టేసి నా దగ్గర లాక్కోడు, నా ఆస్తి లాక్కోడు, నా డబ్బు లాక్కోడు. ఆ విశ్వాసం. అవన్నీ ఏర్పాటు చేయకుండా ఖచ్చితంగా తాత్కాలికమైనటువంటి సాయం చేయాలి, నేను కాదంటలే. కానీ దాంతోపాటు దీర్ఘకాలిక అభివృద్ధి, ఆదాయాలు పెరిగే మార్పు, అది చేయకపోతే ఎన్టీ రామారావు గారు ₹2 బియ్యం పెట్టారు 83లో. కరెక్ట్గా 40 ఏళ్ళైంది. ఆనాడు రాష్ట్రం మొత్తంలో 330 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. ఆనాడు మార్కెట్లో బియ్యం ఖరీదు కిలోకి 3.5 ఉంటాయి. ఎవరినైనా వెరిఫై చేయమనండి. ఇవేమి నేను చెప్పేవేమీ కూడా నా ఇక్కడ పుర్రు నుంచి పుట్టినవి కాదు. ఆనాడు రేట్ అంతా కనుక్కోమనండి. మార్కెట్లో 3.5 ఉండేది బియ్యం. ₹2కి ఇచ్చారు, అంటే ₹1.50. ప్రజలు చాలా సంతోషపడ్డారు. ఖచ్చితంగా ఆకలి కొన్న వాళ్ళకి ఆనాడు ఈనాడు కంటే ఆకలి ఎక్కువ ఉంది కదా, పేదరికం ఎక్కువ ఉంది కదా, దానిలో అనుమానం లేదు కదా. 330 కోట్ల రూపాయలు అయింది. ఆనాడు 22 లక్షల టన్నులు ఇచ్చాం మనం. ఏడాది మొత్తంలో మనం పంపిణీ చేసింది ₹2 బియ్యం. సమర్థంగా అందింది, నిజాయితీగా అందింది. వాళ్ళందరూ తంటాలు పడ్డాం. ఈవేళ 2 రాష్ట్రాల్లో కలిపి 64 లక్షల టన్నులు పంపిణీ చేస్తున్నాం. అప్పుడు 22 లక్షల టన్నులు ఇచ్చింది.
ఈవేళ మార్కెట్లో 40 రూపాయలు ఉంటే బియ్యం మీద రేటు మీరు చెప్పాలి నాకు. ప్రేక్షకులకు అందరికీ తెలుసు ఎంత ఉంది రేటు బియ్యం. క్వాలిటీ అయితే ఆల్మోస్ట్ 70-80 రూపీస్, కనీసం 30-40 రూపాయలు ఎబో 40. 40 రూపాయలు ఉంటే ₹1 ఇస్తున్నారు మీరు. అప్పుడు 3.5 అంటే ₹2 ఇచ్చాం. 40 రూపాయలు ఉంటే ₹1 ఇస్తున్నాం. 3 రెట్లు పెరిగింది ఆబ్వియస్లీ. 3.5కి ₹2 ఇచ్చాం, ₹1.5 సబ్సిడీ. 40 రూపాయలకి ₹1 ఇస్తున్నాం అంటే ₹39 సబ్సిడీ. ఇప్పుడు ₹1.5 కిలోకి ఇచ్చే సబ్సిడీ ₹39 అయింది. వాడు 26 రెట్లు పెరిగింది సబ్సిడీ. మొత్తం పంపిణీ చేసే బియ్యం 3 రెట్లు పెరిగింది. 2 కలిపి వెరసి 26 × 3 75 రెట్లు పెరిగింది. అందుకే ఆనాడు 330 కోట్లు ఉంటే ఇవాళ 25,000 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెడుతున్నాం 2 రాష్ట్రాలు కలిపి. ఓ మై గాడ్. కానీ అప్పుడు పుచ్చుకునే చేయే, ఇప్పుడు పుచ్చుకునే చేయే. ఇదా మనం కోరుకోవాల్సింది? బీదల పిల్లలు ఎల్లకాలం మీ దగ్గర పుచ్చుకునే వాళ్ళుగానే ఉండాలా? బీదల పిల్లలు సంపాదించే శక్తి కలిగి మీ పిల్లలతో పోటీ పడి ఒక ఇల్లు సంపాదించుకుని మధ్యతరగతి కుటుంబంగా అయ్యి ఆ పిల్లల్ని బాగా చదివించుకోగలిగి మంచి ఆరోగ్యం ఉండి భవిష్యత్తులో అందమైన కళ్ళకని ఎవరితోనో పోటీ కలగడం వ్యవస్థ కావాలా? అది తెలుసుకోవాలి మనం. ఖచ్చితంగా తాత్కాలికమైన సంక్షేమం అవసరము, కానీ అదే పరిపాలన, అదే రాజకీయం అయితే అంతకంటే ప్రమాదం మరొకటి లేదు. దీర్ఘకాలికం కాకూడదు. విద్య, ఆరోగ్యం, చట్టబద్ధ పాలన, ఆర్థిక అభివృద్ధి, దేశ ఆర్థిక అభివృద్ధి లేకుండా, రోడ్లు లేకుండా, మంచి నీటిపారుదల లేకుండా, వరద నీటిపారుదల లేకుండా, మురుగు నీటిపారుదల లేకుండా, మౌలిక సదుపాయాలు అందకుండా, పరిశ్రమలు రాకుండా, పెట్టుబడులు రాకుండా, ఉపాధి కల్పన జరగకుండా, ఆర్థిక వ్యవస్థ పెరగకుండా ఏ రకంగా పేదరికం పోతుందో చెప్పండి నాకు. ఏం మ్యాజిక్ ఉందో చెప్పండి. కాబట్టి రెంటిని సమన్వయం చేయాలి. ఇవాళ భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా సంక్షేమం వద్దని ఎవరు అనరు. అది సాధ్యం కాదు. సంపన్న దేశాల్లో కూడా సంక్షేమం అవసరం అవుతుంది. మన దేశంలో లేకుండా ఎట్లా ఉంటుంది? కాబట్టి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు మోదీ గారు రోజు చెప్తుంది ఏంటి? బీదల కోసం మీరు యూపీలో చూడండి, బీహార్లో చూడండి, మధ్యప్రదేశ్ చూడండి, మధ్యప్రదేశ్ చూడండి, ఎలా చేసాం చూడండి చెప్పమని దంకపదని చెప్తున్నాడు. అది వాస్తవం కూడా. దక్షిణాది రాష్ట్రాల్లో పూర్వం నుంచి ఎన్టీ రామారావు గారి కాలం నుంచి సంక్షేమం అందేది. ఉత్తరాది రాష్ట్రాల్లో అందేది కాదు. అంతా లంచాలమయం, చివరికి ఏం దొరికేది కాదు. మోదీ గారికి ఎందుకు రాజకీయంగా అంత బలం వచ్చింది? ఉత్తరాది రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా చాలా సమర్థంగా, బలంగా ఆయన పార్టీ, ఆయనతో సంకీర్ణ ప్రభుత్వాలు చివరి మనిషికి సంక్షేమాన్ని అందిస్తున్నాయి. అందుకే రాజకీయంగా అంత పరపతి పెరిగింది. కాబట్టి వద్దని ఎవరు అనరు. కానీ అదొక్కటే చేశాడు అనుకోండి మోదీ గారు. మౌలిక సదుపాయాలు లేకుండా, ఆర్థికాభివృద్ధికి ఏర్పాట్లు లేకుండా, ఉపాధి కల్పన కోసం ఆలోచించకుండా, పెట్టుబడులు పెంచకుండా, ఎల్లకాలం ఇట్లా బేదలకు చేశారు కూడా. అప్పుడు ఆ ప్రభుత్వం చాలా దుర్మార్గ ప్రభుత్వం. వాళ్ళ అధికారం వస్తుంది కానీ దేశ ప్రజల భవిష్యత్తు బాగు చేయట్లేదు. కాబట్టి సమతూకం కావాలి. ఇవాళ ఖచ్చితంగా కొన్ని రాష్ట్రాల్లో ఈ సమతూకం దెబ్బతిన్నది. ఆ సమతూకం ఉన్న రాష్ట్రాల్లో మీరు ప్రగతి కనిపిస్తోంది మీకు. అది లేని రాష్ట్రాల్లో నష్టం కనిపిస్తోంది. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.